స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించటానికి తండ్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరిని కూడా సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడయ్యుండి క్షేమంగా తీసుకొస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం నైనా. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి అయ్యా. నీకు స్తోత్రమునైనా. నిన్ను స్తుతించి వారి ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా, నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అవసరమైన మాటల్ని మరలా మరలా చెప్పటం జరుగుతుంది. విన్నారా? అర్థమైందా? మళ్ళీ చెబుతున్నా ఈయన అన్నట్టు. ఏమని అక్కడ ఒక మాట మనం చూసినట్లయితే ఏమని అంటున్నాడు? హల్లెలూయా. మరలా మరలా రిపీట్ అవుతున్నటువంటి మాటలో కొన్నిటిని మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కోసం ఎలాగైతే ఆశపడుతుందో నేను కూడా అట్లాగనే ఆశపడుతున్నాను అంటాడు. పొలమంతా తిరుగుద్ది, మేత మేస్తుంది, దానికి నీళ్లు కావాలి, నీళ్లు తాగాల. నీళ్లు ఎటు ఉన్నాయా అని ఎతుకుతా ఆశతో తిరుగుతూ ఉంటుంది దుప్పి. ఎంత దూరమైనా వెళ్తుంది. ఆహారం మేత మేసింది, అది అరగాలంటే నీళ్ళు కూడా తాగాలి, దప్పిక అవుతుంది. నీళ్ళ కోసం ఆశతోటి ఎంత దూరమైనది వెళ్తుంది. అందుకని దాన్ని గుర్తుపెట్టుకొని భక్తుడు అంటున్నాడు, దేవా, దుప్పి నీటి వాగుల కోసం ఎంత తహతహలాడతా, ఎంత దప్పికొని, ఎంత దూరమైన కష్టం అనుకోకుండా, ఎంత టైం అయినది నీటి కోసం ఎంత తపన పడి వెళ్తుందో, నా ప్రాణం కూడా ఎవరి కోసం? పక్కన వాళ్ళని అడగండి. ఎవరి కోసం అంట? మా ఆయన ఇంకా రాలేదు, ఫోన్ అన్న చెయ్యమ్మే. ఇంకా మా పిల్లలు బడికి పోయారు, ఇంకా రాలా, కొద్దిగా ఫోన్ చెయ్యి, ఏడదాకా వచ్చారు, బస్సు ఎక్కారంటలే. అదే ఆ బస్సు ఎంత దూరం వచ్చిందో కొద్దిగా ఫోన్ చెయ్యి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది, ఆ పిల్ల వాళ్ళ ఇంటికి పోయింది, ఇంకా రాలా. వచ్చొద్దులేరా, ఒక ముద్ద తిని పొనుకోరా. హల్లెలూయా. నిద్రే పట్టటల్లా. ఆ పిల్ల వాళ్ళ ఇంటికి పోయింది, కానుపు పోయింది కదా, 3 నెలలో 5 నెలలో ఉంటుంది. పిల్లోడిని తీసుకుని మళ్ళీ వచ్చొద్దు కదా. అరే తెల్లారి నాకు పోయి చూసి పలకరించి 4 రోజులు అక్కడనే ఉండి ఆ పిల్లని చూసుకొని, నీ భార్యని, పుట్టిన బిడ్డను చూసుకుని మళ్ళీ వద్దులేరా పొనుకోరా అంటే తాళమ్మ నిద్ర కూడా పడతలా.
ఆ పిల్లే గుర్తొస్తుంది. ఆ పిల్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ అయ్యగారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ బంధం అట్టుంటుంది. ఏం చేస్తావు? ఆ ప్రేమలు అట్టుంటాయి. హల్లెలూయా. ఆ ప్రేమలు అట్టా ఉంటాయి. అంత ప్రేమ. చానాళ్ళకి రాక ఊరు నుంచి కొడుకు వచ్చాడు. కూర్చోబెట్టుకొని ముచ్చటి అన్నం చల్లారిపోతుంది, తిని మాట్లాడుకుందరుగానయ్యా, ఆ వ్యవహారం కొంచెం ఆపకూడదంటే ఊరుకమ్మవు, తిందాంలే ఉండో. ఇంతకాలం తర్వాత దూరదేశం నుంచి కొడుకు వస్తే కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకొని పోయింది. హల్లెలూయా. ఆ బంధం అట్టాడిది, ప్రేమ అట్టాడిది. అరే బాబు, వండాను అన్నం చల్లంగా పోతుంది, పెడతా తింటని మాట్లాడుకోండి. ఇప్పుడు అన్నం లేదేం లేదు, తీసేయి, తర్వాత తిందాం, ఇప్పుడు కాదులే అంటే అన్నం మీద ధ్యాస లేదు. కానీ ఎంతో దూరం నుంచి వచ్చిన కొడుకు వచ్చాడు. ఆ తల్లి ఆ తండ్రి తపన అది, తినరా, తిను నాయనా, తిను హల్లెలూయా అని. అది ప్రేమ బంధం అది. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొన్నిసార్లు నేను చెప్పించా, యార్లగడ్డ సీతారత్నమ్మ గారి రెండో కూతురు చిన్నక్క నన్ను సాకింది. ఆ ఇంటర్ చదివిన అంతకాలం నా కోసమే దేవుడు గుడ్లవల్లేరులో జాబ్ చేసామని తీసుకొచ్చి విజయవాడలో పెట్టాడు. విజయవాడలో రూమ్ దొరక్క, హాస్టల్ సీటు చిక్కక, అన్నానికి ఉండేదానికి ఇబ్బందిగా ఉంది. ఏం చేయాలి, ఏం దిక్కుతోయిన పరిస్థితిలో గుడ్లవల్లేరులో బీసీ హాస్టల్ ఉద్యోగం చేసే రానక్క వాళ్ళ అక్కని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి తీసుకొచ్చి గుణదల్లో అక్కడ బీసీ హాస్టల్లో పడేసాడు. హాస్టల్లో ఉంటుంది, రూమ్ దొరకట్ల, అద్దెకి ఇల్లు తీసుకుని ఉందామని నేను ఎతుకుతా ఉన్నా. ఏమాదాం, ఎక్కడ ఉన్నావయ్యా, బాగున్నావా అని అడిగింది. బాగానే ఉన్నానక్క, హాస్టల్లో సీట్ చిక్కల 2 నెలలు అయింది, ఏం చేయాలో అర్థం కాక తిరుగుతున్నానంటే, అద్దెకి ఇంటికి వేసమా? అవునక్క, అట్టయితే నాకు కూడా ఒక రూమ్ చూడదాం. సరేనక్క, దొరికితే చెప్తాలే. తిరిగితే 50 రూపాయలకి అద్దిల్లి ఆడ దొరకల. ఆఖరికి ఒక గుడిసె ఒకటి దొరికింది, కానీ 100 రూపాయలు అడుగుతున్నారు. సరే ఏం చేస్తావు? చిన్నక్క 100 రూపాయలు ఇల్లు ఒకటి దొరికింది, ఆ ఇంట్లో నువ్వు ఉంటావా? నేను ఇంకొక ఇల్లు ఎత్తుక్కుంటాలే అంటే, అట్టెందుకయ్యా, అయ్యగారు వత్సవాయిలో బీసీ హాస్టల్ అక్కడ వంట చేస్తా ఆయన ఉన్నాడు, నేను ఇక్కడ ఒక్కదాన్ని కాదు, అదాం చెరో క్యాబ్ వేసుకొని ఆ ఇంట్లోనే అక్కడి గుడిసెలోనే ఎట్టా కొందాం పద అని అంది. సరేనక్క అన్నాం. 1 నెల 2 నెలలు, నెల రోజులు పాలు పోపించుకుంటే 35 రూపాయలు పాలు బిల్లు అయింది. చెరొక 50 రూపాయలు ఇంటి అద్దె అయింది. 2-3 నెలలు చూసింది అక్క. పరిస్థితి చూసి, నాయనా నువ్వు పాల బిల్లు కట్టద్దు, ఇంటి అద్దె బిల్లు కట్టద్దు, నేనే చూసుకుంటా, అక్కడ అన్నం తీసుకొస్తా, కూర వండుకుందాం తిందాం. సరేనక్క. 2 సంవత్సరాలు పాప ఆమె నన్ను పోషించి అన్నీ చూసింది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు లేని కారణాన సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసింది, సొంత కొడుకు కంటే ఎక్కువగానే సాకింది. హల్లెలూయా. అమ్మగారు చెప్పేవాళ్ళు, భవానీపురంలో కోట ఉందాదాం, కాలేజీ నుంచి వచ్చాక స్నానం చేసి నీరుగట్టు వచ్చాయి. ప్రకాష్ వీళ్ళందరూ, ఈ సంటి అని ఒక అతను, ఎల్ సుబ్బారావు అని ఇంకొక అతను, వీళ్ళందరూ వస్తారు. ఈ సుమక్క వీళ్ళంతా వాళ్ళు ఆటోలో కానీ వచ్చేవాళ్ళు. మగ పిల్లల వరకు సైకిల్ మీదనే భవానీపురం కాళేశ్వరం మార్కెట్ పక్కన అక్కడ దాకా వాళ్ళందరూ వస్తే నేను కూడా సైకిల్ వేసుకుని వెళ్ళేవాడిని. అక్కడ ప్రార్థన 9ంటికో 10ంటికో అయిపోయేది. అందరిని ఎటు అటు పంపించేసి నేరుగా నేను డైరెక్ట్గా అక్కడ నుంచి, మేము ఉండేది గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ ఆపోజిట్లో
రోడ్డు పక్కన కాలువ, ఏలూరు కాలువ కట్ట ఒడ్డున, అక్కడ దాకా నేను ఒక్కనే రావాలి. ఈ మిగతా బ్రదర్స్ అంతా అటువైపు వెళ్తారు. వాళ్ళంతా చీలిపోయి ఆ బందర్ రోడ్లు వెళ్తారు, నేను ఒక్కనే ఏలూరు రోడ్లోకి రావాలి. వాళ్ళంతా సైకిల్లో వెళ్ళిపోతారు, ఆటోలో వెళ్ళిపోతారు, సైకిల్ వేసుకుని నేను ఒక్కడనే భవానీపురం నుంచి నేరుగా నేనుంటున్నటువంటి గుణదల సెంటర్ దాకా రావాలి. రామారపాడు దగ్గరలోకి నేను ఒక్కనే సైకిల్ వేసుకుని రావాలి. చిన్నక్క నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సైకిల్ వేసుకుని వచ్చేసేసి తారు రోడ్డు దిగిన వెంటనే కింద చిన్న గల్లీ ఉంటుంది. ఆ పేన కాడ నుంచి అవన్నీ తుమ్మ చెట్లు, ఇక్కడ వరకు ఏమో గోడ ఉంటుంది. గోడ మొత్తం అన్నిటిగా ఈ ఒక్క దాంట్లో సైకిల్ తొక్కటానికి కుదరదు, ఇంత రాళ్ళు ఉంటాయి. అది నడుపుకుంటూ పోతుంటే గలగల సౌండ్ వస్తూ ఉంటుంటుంది. ఆ సౌండ్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇటు తిరిగితే మొదట ఒక ఇల్లు సుగుణమ్మ గారు అని ఒక ఇల్లు ఉంటుంది, తర్వాతనే మా ఇల్లు. ఆ మూల మీద ఇటన్ని తుమ్మ చెట్లు, అక్కడ నుంచే గోడ ఒకటి ఉంటుంది. ఆ రోడ్డు మీద నేను నిలబడి చూస్తూ ఉంది. టైం ఎంత బాబు అని చూస్తే 11 అయిపోయింది. చిన్నక్క, ఈ టైంలో నువ్వు ఎక్కడ ఎందుకున్నావక్క? ఏందయ్యా నువ్వు తిక్కలోడివి, తెలివి తక్కువడివిగా ఎట్ట చేస్తావో ఒక్కడివి భవానీపురం నుంచి రావాలా? పిల్లోడు చీకట్లో వస్తున్నాడు, బస్సులు తిరుగుతాయి, లారీలు తిరుగుతుంటే ఎట్ట చేస్తాడు ఈ పిల్లోడిని. నాకు అదే దిగులయ్యా, నువ్వు కంటికి కనపడ్డావు. ఇప్పుడు నాకు కడుపు నిండింది, సంతోషంగా ఉంది. వచ్చావులయ్యా, చాలు సంతోషం. ఇంక పద అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతే కాలు చేతులు కడుక్కొని వచ్చిన తర్వాత నా ప్లేట్కి అన్నం పెట్టింది. కూర వేసి నీళ్ళు పెట్టి అన్నీ పెట్టేసి అప్పుడు తన ప్లేట్లోకి అన్నం పెట్టుకుంటుంది. ఏంటక్క ఇంకా అన్నం తినలేదా? నువ్వు రాకుండా ఇన్ని నీట తినేదయ్యా. హల్లెలూయా. నేను వచ్చేదాకా అట్టాగా ఎదురు చూస్తానే ఉండేది. నాకు అన్నం పెట్టి తను అన్నం పెట్టుకొని అప్పుడు తినేది. హల్లెలూయా. ఏంటంటే అది సాకిన ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. సాకిన ప్రేమ కంటే, కన్న తల్లిదండ్రి ప్రేమ కంటే, కట్టుకున్న భర్త ప్రేమ కంటే, ఈ లోకంలో అన్ని ప్రేమల కంటే చాలా విలువైంది. ప్రాణం పెట్టి నీకోసం మరణించి తిరిగి లేచిన యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో కదా. ఆ ప్రేమ విలువ తెలియాలి. అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు, దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే తృష్ణగొన్ని ఉంటుందో నేను నీకోసం అలాగనే తృష్ణగొని ఉన్నాను. అంటే దప్పిక, దాహం వేస్తుందయ్యా. ఏ దాహం? ధన దాహం కొందరికి ఉంటే, ఇంకా పదవీ దాహం మరికొందరికి, ఇంకా ప్రేమించిన వాడు ఎప్పుడు కనపడతాడో వాడు కనపడ్డదాకా దాహమే. ఆ పిల్లని ఎవరినో ప్రేమించాడు, ఆ పిల్ల అంటే బాగా ఇష్టంగా ఉంది, భలేగా ఉంది, ఆ పిల్ల కనపడ్డదాకా అది ఒక దాహం. లోకంలో చాలా దాహాలు ఉన్నాయి, కానీ దేవుని పిల్లలుగా మనకు ఉండవలసిన దాహం సిలువలో నీ కోసం చనిపోయి తిరిగి లేచిన ఆయన మందిరానికి ఎప్పుడు వెళతానా, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనపడతానా, ఆయనతో నేను ఎప్పుడు మాట్లాడతానా. హల్లెలూయా. ఆ దాహం కావాలి. పక్క వాళ్ళని అడగండి, అన్ని దాహాలు తీసి దెబ్బలో పడాయి. యేసయ్యను గురించిన దాహం కలిగి ఉండాలి. ఆయన సన్నిధి కోసమైన దాహం. ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చిందా? ఆయన ప్రసన్నత నీ దగ్గర ప్రత్యక్షమైందా? ఆయన నీ పక్కనే ఉన్నాడా? ఏం జరుగుతుంది? హల్లెలూయా. నీ వల్ల కానిది, నీ చేతగానిది, నీవు చెయ్యలేనిది, నీ ద్వారా అవని పని నీ పక్కనే ప్రత్యక్షమైన దేవుని వల్ల జరుగుతుంది. ఆమేన్. నీ ఒక్కని వల్ల కాదది, ఏ మనుషుని వల్ల కాదది, కానీ దేవుడు నీ పక్కన వచ్చి నిలబడ్డాడు.
అన్ని పక్కన కూర్చున్నాడు. ఆయన సన్నిధిని పక్కన చేరింది. చాలు. ఏమంటుంది? నన్ను బలపరచువానిని బట్టి నేను సమస్తం చెయ్యగలను. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, నేను దేవుని బలాన్ని బట్టి అన్నీ చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బలపరిచే దేవుని సన్నిధి కావాలా, ఆయన తోడు మనకు కావాలా. హల్లెలూయా. దేవుని సన్నిధి కావాలా. అందుకే ఆయన మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళదానా, ఆయన సన్నిధిలో ఎప్పుడు నేను కనపడతానా, ఆయన నాతో ఎప్పుడు మాట్లాడతాడా, ఆయనతో నేను ఎప్పుడు బాధ పంచుకుందామా అని చెప్పి ఆయన తపన చెబుతున్నాడు. దేవా, ఆయన తన ప్రాణం తనతోటి అనుకుంటున్నాడు. ఏమనంటే, నా ప్రాణమా, నాలో నీవెందుకు కృంగిపోయి ఉన్నావు, నాలో నీవెందుకు తొందరపడుతున్నావు? కృంగిపోమాకు. ఎందుకు కృంగిపోయింది ప్రాణం? ఎందుకంటే జనులు అంటున్నారంట, ఏడి నీ దేవుడు ఎక్కడా? ఇన్ని కష్టాల పాలయ్యావే, ఇన్ని నిందల్లో మునిగి తేలుతున్నావే, ఇన్ని కరడుగా అలలు పైన పడుతున్నాయే, అన్ని అలల మధ్య కొట్టబడిపోతున్నావే, ఏంటి కరడు, ఏంటి అలలు? అయ్యే నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు, పోరాటాలు, సమస్యలు, ఇన్ని దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయే, అలలన్నీ దాటిపోతుంటే అల్లాడుతున్నావు. నీ దేవుడు ఎక్కడా? ఏం చేశాడు నీ దేవుడు? దేవుడు ఏం చేశాడు నీకు? దేవుడు ఎక్కడికి పోయాడు? నిద్రపోతున్నాడా? మీ దేవుడేడి? నువ్వు నమ్ముకున్న దేవుడు ఏడి? ఎక్కడ దేవుడు అడుగుతుంటే నా గుండె నాలో ఏమైపోతుంది? నా ప్రాణం నాలో కరిగిపోతుంది. నా ప్రాణమా, ఓ నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు. నువ్వెందుకు కృంగిపోతున్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు. నాలో నీవు ఎందుకు తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుని మీద నమ్మకం ఉంచు. ఆయనే నా రక్షణకర్త. ఆయనే నా రక్షణకర్త. నా దేవుడని చెప్పుకొనుచు. హల్లెలూయా. కాబట్టి అలలుగా, కరడుగా, ఒక అల వెళ్ళిపోయింది అనేసరికి ఇంకొక అల వస్తుంది. ఒక శోధన తొలగిందని వాళ్ళకి ఇంకొక శోధన, ఒక సమస్య తీరిందని అనుకునే వాళ్ళకి ఇంకొక సమస్య, ఒక రోగం పోయింది అనుకునే వాళ్ళకి ఇంకొకరికి ఇంట్లో రోగం, ఇంకొక బాధ. ఏంటిది అన్నీ? ఓపిక పట్టు. హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు, వీటన్నిటిని జయించటానికి నాకేం కావాలా? అలలు మీద పడుతున్నాయి, కెరటాలు పైకి వస్తున్నాయి, అన్నిటిలో జయించి నిలబడాలంటే దేవుని శక్తి కావాలి. ఆమేన్. ఆత్మ బలం కావాలి. ఆమేన్. అందుకే ఆయన సన్నిధి, ఆయన తోడు కావాలి. ఆమేన్. ఆయన తోడు లేకపోతే నేను జయించలేను. ఆయన సహాయం లేకపోతే నేను గెలవలేను. ఆయన నా పక్కన లేకపోతే నేను ఒంటరిగా పోరాడి విజయం సాధించలేను. అందుకని నాకు ఆయన కావాలి. అందుకే ఆయన అంటున్నాడు ఏమని? నేను యెహోవా సన్నిధికి ఎప్పుడు వెళ్దామా? హల్లెలూయా. ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో నేను ఎప్పుడు కనబడాలా అని అందుకు నేను తృష్ణ కొని ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, ఏ దాహం ఎక్కువైంది, ఏ దాహం తక్కువైంది నీలో? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మీద దాహం, యేసయ్యను చూడాలనే దాహం, యేసు మందిరంలో దేవుని సన్నిధిలో కనపడాలనే దాహం, తపన ఎక్కువ అవ్వాలి. మిగతా దాహాలన్నీ నశించిపోవునుగాక. అంటే వేరే దాహం అంటే ఈ దాహం కుదరదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంది ప్రార్థనకు ఆసక్తిగా పరిగెత్తావు అప్పుడు, ఇప్పుడేమైంది?
ఎక్కడన్నా బరిగొడ్లు ఉన్నాయి, ఎక్కడన్నా పిల్లలు ఉన్నారు. పిల్లలు ఇచ్చి దేవుడు తప్పు చేశాడా? హల్లెలూయా. దేవుడు పొలం ఇచ్చి పొరపాటు చేశాడా? హల్లెలూయా. దేవుడు వస్తువులు ఇచ్చి పొరపాటు చేశాడా? చేయకూడదు. మరి ఎట్ట చేయాలా? దేవా, నేనేమైతే అయ్యున్నానో, నేనేదైతే కలిగి ఉన్నానో నీ దయ వల్లేగా, నువ్వు ఇచ్చిందేగా, అందుకు స్తోత్రం అని చెప్పి స్తోత్రం చెప్పి దాన్ని పక్కన పెట్టు. హల్లెలూయా. కానీ దేవుని తపన, దేవుని తృష్ణ, దేవుని సన్నిధి కొరకైన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని భక్తుడు అన్నట్టు, దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి, ఆ తృష్ణ నన్ను భక్షిస్తుంది, తినేస్తుంది. హల్లెలూయా. 10 రూపాయలు ఉంటే 50 అన్న ఉంటే ఎందుకో కొద్దిగా పని ఉందల, మందు బిల్ల తెచ్చుకోవాలంట. ఒట్టిదే, మందు బిల్ల కాదు. మరి ఏం బిల్లది? మందు సీసాయి. హల్లెలూయా. హల్లెలూయా. మందు బిల్ల అంట, సారాయి కోసం ఆ తపన అట్టుంటుంది. హల్లెలూయా. కన్న తల్లిని డబ్బులు లేదని చేతులు ఎరగొట్టిన కొడుకులు ఉన్నారు. ఎందుకు? ఆ తపన అట్టాడిది, తాగుడు పిచ్చి అట్టాడిది. ఏం చేస్తావు? సారాయికి డబ్బులు లేవని కన్న తల్లిని డబ్బులు లేదని కట్టె ఒకటి తీసుకుని చేతి కొన్ని కొట్టి చెయ్యి ఇరిగిపోయా. అదేంది? కానీ పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి అంతవాడిని ఇంతవాడిని చేసి ఇల్లు కట్టించి పొలం సంపాదించి అన్నీ వాడి కోసం ఇంటి తిప్పలు పడుతుంటే సావక తలకి సాగు కొట్టేస్తున్నారు. కారణం వాడికి పట్టిన దయ్యం అట్టాడిది. ఎందుకని? తృష్ణ, దాహం, సారాయి దాహం, తపన. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎట్ట చేయాలా? సారాయి కోసం అతని ఒక తాగే వ్యక్తి సారాయి కోసం ఎంత తపన పడతాడో, ఎంతవరకైనా ఎంతగా దిగజారిపోతాడో. స్నానం చేసి ఆ అమ్మాయి బాత్రూమ్ మీదనే ఇసిరేసింది, ఇడిసిన చీర సంకలో పెట్టుకున్నాడు. సారాయి కొట్టుకాడికి వెళ్ళి ఇది ఎంతకో కొంతకి వెలగట్టుకొని ఎంత గుక్కడన్నా పోయిరా బాబో, దాహం దాహం సారాయి దాహం అని ఆ దాహంతో సచ్చేటట్టున్నాను, ఎంతో కొంత రే ఇడిసిన చీర తీసుకొచ్చి అమ్ముతానంట. ఎవడు కొంటాడ్రా? ఎంతో కొంత 10 రూపాయల కన్నా తీసుకొని గుక్కడ పోయిరా. ఒరే నాయన, అదే ఆ దాహం అనేది అంత తీవ్రంగా ఉంటుంది. హల్లెలూయా. మరి యేసయ్యను గురించిన దాహం. హల్లెలూయా. ఆ దాహాలుంటే ఈ దాహం ఉండదు. హల్లెలూయా. యేసు ప్రభు మందిరానికి వెళ్ళాలన్న తపన, ప్రార్థన చేయాలన్న దాహం, దేవుని సన్నిధిలో కనపడాలన్నటువంటి తృష్ణ తీవ్రంగా ఉంటే నీకు ఇంక ఏం పట్టవు. ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఈ లోకం యుక్తమైందిగా కనపడదంట. ఎందుకు ఇవన్నీ వేస్ట్. హల్లెలూయా. అందరికంటే అన్నిటికంటే దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించే ఒక వ్యక్తికి, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుని ప్రాముఖ్యంగా తన హృదయంలో ఘనంగా ఎంచే వ్యక్తికి ఈ లోకంలో అన్నీ కూడా యుక్తమైనవిగా, ఈ బంగారం తీసే, డబ్బులు తీసే అక్కర్లేదు. హల్లెలూయా. 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 కాకినాడ రాజమండ్రి ప్రాంతంలో లండన్ నుంచి దొరసానమ్మ దొరగారు 2 పిల్లలు చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంగతి వచ్చారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడే స్కూళ్ళు పెట్టారు, హాస్పిటల్ పెట్టారు, సేవ చేశారు. చాలామందికి పేదలకు ఇల్లు కట్టి పెట్టారు, చాలా సేవ చేశారు. చివరికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొడుకు కూతురు చచ్చిపోయారు, భర్త చచ్చిపోయాడు, ఆ ఒక్కతే ఉంది. ఆఖరికి ఒక పిల్ల ఉంటే, అమ్మాయి
ఒక్కదాన్ని అయిపోయా. మా దేశం నేను వెళ్తానికి తీర్మానం చేశా. మన కాడ పని చేశారు చూడు, ఆ తోట మొక్కలకు నీళ్ళు పెట్టేనే పలానా ఆయన, తెలుసు ఆంటీ, పిలుచుకొచ్చింది. అంట్లు గడిగి అన్నం కూర వండి పెట్టారే పలానా ఆంటీ, ఆంటీ గుర్తుంది, పిలుచుకురా. అందరిని పిలిచి ఒకరోజు కూర్చోబెట్టి ఒక మాట చెప్పింది. ఒక్కదాన్ని మిగిలా. నేను ఎంతోమందికి మేలు చేసి అందరూ ఎటోళ్ళటి వెళ్ళిపోయారు, మేలు పొందారు, వెళ్ళిపోయారు. ఆఖరిగా ఒక్కదాన్నే ఇంటికి వెళ్ళిపోతా. నా సొంత అన్నోళ్ళు కొంతమంది ఉన్నారు, మా దేశం పోదాం అనుకుంటున్నా, ఈ ఇంట్లో ఉన్న వస్తువుల్లో నీకు ఏది కావాలో అది ఏరుకో. ఈ ప్రిసు బాగుందా అంటే ప్రిసు తీసుకెళ్ళు, నీకేం కావాలి, ఈ బీరువా బాగుంది, బీరువా తీసుకెళ్తా, తీసుకో. ఆ రకంగా సామాను మొత్తం పనిచేసింది. ఆఖరికి లాస్ట్లో మిగిలింది ఎవరంటే ఒక 16, 17, 18 ఏళ్ళ లోపల ఉన్న ఒక చిన్న పిల్ల ఉంది. 12 ఏళ్ళ నుంచి వాళ్ళ అమ్మతో పాటు వచ్చి అక్కడే సెటిల్ అయిపోయింది. ఆమెకి ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం కావాలన్నా ఎనికి చేయి పట్టుకొని తీసుకొస్తుంది. ఈ పిల్ల ఒక్కతే మిగిలి, అమ్మాయి నీకేం కావాలా, నువ్వు కూడా వాళ్ళలాగే ఏదో కోరుకున్న ఒక వస్తువు, నచ్చిన వస్తువు ఎత్తుకెళ్ళిపోను. ఆ పిల్ల అన్న మాట ఏం తెలుసా, వెండి వద్దు, బంగారం వద్దు, ఇల్లు వద్దు, వాకిలి వద్దు, నాకు ఏమీ వద్దు, నువ్వు కావాలా, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటా, నేను కీడితే వస్తా. అరే నేను లండన్, మా దేశం పోతానమ్మా, అయితే నువ్వు ఉన్న చోటే నేను ఉంటా, నువ్వు వెళ్ళిన చోటకి నేను కూడా వస్తా, నాకు నువ్వు కావాలా అంటే ఇంకేం వద్దు, నాకు ఈ వస్తువులన్నీ కొనాలంటాయి, పోతాయి. కాదు, హల్లెలూయా, అందరూ విడిచిపెట్టారు, వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ నేను మాత్రం అలా చేయదలుచుకోవాలి, కృతజ్ఞత కలిగి నేను బ్రతుకుతా. చివరి దశకు వచ్చావు, ఎక్కడికి వెళ్ళాలన్నా చేయబట్టుకుని నేనే నడిపించి తీసుకొస్తున్నా. అక్కడికి వెళ్ళిపోతా, నా సుఖం, నా భోగాన్ని అనుకొని నేను వెళ్ళిపోతే ఎంత మేలు చేసిన నీ సంగతి, కృతజ్ఞత లేని దాన్నిగా నేను బతకను, నేను గిట్టు వస్తా. ఆఖరికి కళ్ళమిట్టి నీళ్లు గార్చుతూ ఆమె అన్న మాట ఏంటో తెలుసా, సరేలే నేనేగా నీకు కావాలి, అవును నువ్వు నాకు కావాలి. ఒకరోజు నేరుగా ఆ ఇంటి పట్టాలన్నీ ఆ అమ్మగారి ఫోటో ఉన్న దాంట్లో వెనక ఫ్రేమ్లో పెట్టి మొత్తం స్క్రూలతో బిగిచ్చేసింది. అక్కడ దగ్గర ఒక ఎకరన్నర స్థలం బంగ్లా మొత్తం కలిపి ఆ పట్టా మొత్తం కలిపేసి ఈ పిల్ల పేరు మీదకి రాసి అది అక్కడే పెట్టేసేసి ఎంఆర్ఓ ఆఫీసులో అన్ని రాతకోతలు చేయించి ఫోటోలో పెట్టి ఈ ఫోటో ఉంచుకోని అంది. ఆ ఇంట్లో వెనక గోడ మీద తగిలిచ్చిపోయింది. ఎవడన్నా వచ్చి ఇల్లు నాది నువ్వు వెళ్ళిపో అని కానీ ఎవడన్నా ఏదన్నా అన్నారు అనుకో, ఈ ఫోటో తీసుకెళ్ళు, ఫోటో వెనకాల పట్టా ఉంటుంది, ఎంఆర్ఓ గారికి చూపించు, వాళ్ళ సంగతి ఎంఆర్ఓ చూసుకుంటాడని చెప్పింది. హల్లెలూయా. తీరా చూస్తే ఆ ఎకరన్నర ఇల్లు, ఆ కాంపౌండ్ మొత్తం ఈ పిల్ల పేరు మీదకి రాసి ఇచ్చేసింది. అక్కడ ఉన్న ఇంక మిగిలిన సర్వం ఆ పిల్లకే రాసి ఇచ్చేసింది. హల్లెలూయా. ఆలోచించింది అంటే వయసు చిన్నదే, కానీ దూరం ఆలోచించింది. కృతజ్ఞత లేని బ్రతుకు నాకు వద్దు అని. కాబట్టి దేవుడు నీకు ఎంత మేలు చేశాడు, పక్క వాళ్ళని అడగండి, దేవుడు ఏమైనా మేలు చేశాడా, దేవుడు ఎప్పుడైనా సహాయం చేశాడా? మరి కృతజ్ఞత కలిగిన బ్రతుకేనా, లేకపోతే కృతజ్ఞత లేని బ్రతుకుతున్నావా? హల్లెలూయా. బర్రె ముఖ్యమా, బర్రెనిచ్చిన దేవుడు ముఖ్యమా? ఎవరు గొప్ప? వీళ్ళు ఎవరికి ఎత్తున్నావు? ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నావు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్నెంత ప్రేమించాడో తెలుసా? ఆయన నిన్నెంత నీకోసం ఎంత త్యాగం చేశాడో తెలుసా? చాలా, ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. హల్లెలూయా. కాబట్టి మనం
కూడా ఏం చేయాలంటే ఆ భక్తుడిలాగా కృతజ్ఞత కలిగి బ్రతకాలి. అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. హల్లెలూయా. వాక్యంలోకి వద్దాం. హల్లెలూయా. లోక సువార్త 4:18 చూడండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, చెరలో ఉన్న వారిని విడుదలను, గుడ్డి వారికి సూపును, గుడ్డి వారికి సూపును కలుగునని ప్రకటించుటకును, ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. నన్ను పంపి ఉన్నాడని అని రాయబడిన చోటు హల్లెలూయా ఆయనకు దొరికెను. హల్లెలూయా. 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 కాబట్టి మత్తయి సువార్త 11:5 కూడా చూడే. మత్తయి సువార్త 11:5. గుడ్డివారు సూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్టి రోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, పేదలకు స్వార్థ ప్రకటించబడుతున్నది. మరియు నా విషయం అభ్యంతరపడని వాడు ధన్యుడని రాయబడి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తుల కార్యం 10:38. అపోస్తుల కార్యం 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నది. దేవుడు ఆయనకు తోడయ్యుండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడుచు ఉన్న వారిని విడిపించెను. హల్లెలూయా. మొదటి మాటలో మనం గమనించాం కదా, ఏమంటున్నాడు? ప్రభువు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, పేదలను సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదల, గుడ్డివారికి చూపు ప్రకటించటానికి, నలిగిన వారిని విడిపించటానికి నన్ను పంపాడు. చాలు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, యేసు ప్రభు అంటున్నాడు, దేవుడు నన్ను పంపిన ఉద్దేశం ఏంటంటే, తన ఆత్మత నింపి నన్ను పంపిన ఉద్దేశం ఏంటంట చెరలో ఉన్న వారిని విడిపించటానికి. హల్లెలూయా. చెరలో ఉన్న వారిని విడిపించటానికి, నలిగిన వారిని విడిపించటానికి, అందుకు నన్ను ఆత్మతో నింపి పంపించాడు అని యేసు ప్రభు చెబుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయనే తిరిగి మరలా ఏమంటున్నాడు? 10వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మొదటి నుంచి ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని పిలిచాడంట యేసు ప్రభు? తన శిష్యులను పిలిచాడు. ఏమి ఇచ్చాడంట? అధికారం ఇచ్చాడు. దేని మీద అధికారం ఇచ్చాడు? ప్రతి విధమైన రోగమును స్వస్థపరచుటకు
దయ్యములు వెళ్ళగొట్టుటకు అధికారం ఇచ్చి పంపించాడు. తర్వాత మార్కు సువార్త 6:7 మార్కు సువార్త 6:7 ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణం కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనా తీసుకోనక చెప్పులు తొడుక్కోండి, 2 అంగీలు వేసుకోవద్దు అని వారికి ఆజ్ఞాపించాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం, శిష్యులను పిలిచాడు, దయ్యాల మీద రోగాల మీద అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చి ఇద్దరిద్దరిని కాడకు పంపిస్తున్నాడు. ఆయన వాళ్ళతో చెప్పిన మాట ఏమని, ఆయన వాళ్ళని ఇద్దరిద్దరుగా పంపిస్తూ చెప్పిన మాట ఏంటి? అధికారం ఇచ్చాడు, ప్రయాణం కోసం చేతి కర్ర తీసుకోమన్నాడు. హల్లెలూయా. కర్ర తప్ప ఇంకేం వద్దన్నాడు. ఏం వద్దన్నాడు? రొట్టెనైనా జాలెనైనా సంచులో సొమ్ము కూడా వద్దు, తీసుకోవద్దు. సేవకు కదా వెళ్ళేది. అవును, డబ్బులు కావద్దు, ఛార్జీ కన్నా డబ్బులు కావాలా వద్దా? పక్క వాళ్ళని అడగండి. హల్లెలూయా. సేవకు కదా వెళ్ళేది, డబ్బులు కావాలా వద్దా? వద్దంటున్నాడు యేసు ప్రభు. కర్ర తప్ప ఇంకేం వద్దంటున్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలా. రేపటి నుంచి కర్రలు తీసుకుని మీరు కూడా బయలుదేరాల. ఏడకి? హల్లెలూయా. కర్రకు మాత్రం తీసుకుని బయలుదేరాల. హల్లెలూయా. కర్ర అధికారానికి గుర్తు, రాజదండం. హల్లెలూయా. మీ చేతిలో ఏముంది? అధికారం ఉంది. మీరు ఎవరు శిష్యులు? 28 చూడండి. మత్తయి సువార్త 28:18 నుంచి చూడు. వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఎవరు శిష్యులుగంట? హల్లెలూయా. శిష్యులనుగా చెయ్యుడి. ఇప్పుడు మనం ఎవరమి? మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి ఏమయ్యాము? యేసు ప్రభు శిష్యులంగా మారాం. హల్లెలూయా. మనుషులకు ఎవరికి శిష్యులం కాదు, కానీ యేసు ప్రభుకి శిష్యులం. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులమైన మనకి ఏమిచ్చాడు? అధికారం అనుగ్రహించాడు. హల్లెలూయా. యోహాను సువార్త 1:12. యోహాను సువార్త 1:12. తన్నెందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆమె పిల్లలు అవ్వటానికి అధికారం వచ్చింది, శిష్యులు అవ్వటానికి అధికారం వచ్చింది. ఇప్పుడు అధికారం అనే చేతి కర్ర ఎక్కడుందమ్మా? సూర్లో ఉంది కదా. శర్మమ్మ ఎక్కడుంది? కర్ర ఎక్కడుంది? మద్రాసులో ఉంది. కర్ర కోసం మద్రాసు పట్టాలు వేసుకుని పోవద్దు రేపు. అమ్మ వెంకటరత్నమ్మ కర్ర ఏడుంది? కర్ర. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళని పలకరించాడు. వందనాలు. శిష్యుడు అయినట్టయితే దేవుడిచ్చిన కర్ర నీ చేతిలోనే ఉంది. హల్లెలూయా. అధికారం అనే కర్ర నీ చేతిలోనే ఉంది. ఏం చెయ్యాలి? కర్ర పెట్టి వాళ్ళని పొడవాలా? హల్లెలూయా. కర్రని ఏం చేయాలా? అవసరమైన కాడ ఉపయోగించాలా. నిర్గమకాండం 14:14 చూడండి. నిర్గమకాండం 14:14.
ఆ. ఆ. ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ఆ. అంతలో యెహోవా ఆ. మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, మోషే నువ్వెందుకు నాకు మొర్ర పెడుతున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. ఇశ్రాయేలీయులతో చెప్పు. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా ఎవరు చేయాలంట అమ్మ? ఎవరు చేయాలంట? దేవుడు చేయాలా లేకపోతే మోషే చేయాలా? చేతికి ఇచ్చింది కర్ర ఎందుకు? సంకన పెట్టుకొని తిరగటానికా? అల్లెళ్ళు ఎవరి మీద కోపతి పట్టక్కన వాళ్ళ తాళ్ళ మీద మోడ మీద తీసి పోడతానికా అమ్మ? అంతే కదా. మరి ఏం చేయాలంట? దేవుడు కర్ర ఇచ్చాడు, అధికారం అనే కర్ర చేతిలో ఉంది. అవసరమైన కాడ కర్ర తీసి వాడాలా. కర్ర తీసి కర్ర పైకెత్తు, సముద్రాన్ని పాయలు చేయి, జనాన్ని సాగిపోమని చెప్పు. కర్ర ఇచ్చింది ఎందుకు నీకు? నాకు ప్రార్థన చేస్తావేంది? హల్లెలూయా. అడ్డం వచ్చింది సమస్య. ఎర్ర సముద్రం ఎదురుగా నిలబడింది. తరుణ్కొచ్చే శత్రువు చాలా దగ్గర పడుతుంది. అర్థం కాక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ప్రభువా కాపాడు కాపాడు, రక్షించు స్తోత్రం అంటే ఏమంటున్నాడమ్మా? మోషే నాకెందుకు ప్రార్థన చేస్తున్నావు? నీ చేతికి నేను ఇచ్చింది ఏంటిది? కర్ర. అంతకుముందు అంటాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, మోషే ఏం చేయమన్నాడు? నీ కర్ర కింద పడే, తోక పట్టుకో. అదేమైంది? కింద పడేయగానే పాము అయింది. అది తోక పట్టుకో, మళ్ళీ కర్ర అయిపో. అదింది కర్ర. అంతే మరి, అధికారం అనే కర్ర. పక్క వాళ్ళకి చెప్పండి, యేసయ్యని నమ్మిన వెంటనే దేవుడు నీకు అధికారం అనే కర్ర ఇచ్చాడు. నీవు ఆయన శిష్యుడివి, శిష్యురాలివి. కర్ర ఏం చేయాలా? అవసరమైన కాడ వాడాలా. వాడకుండా కర్రని దాచిపెట్టుకుంటే ఎట్టా? హల్లెలూయా. కర్రని ఏం చేయాలా? వాడాలా. వాడేం చేయాలా? దెయ్యాలు ఎల్లగొట్టాలా. ఇంకేం చేయాలా? చిన్న ఆడుకోవాలా. హల్లెలూయా. దెయ్యాన్ని ఎల్లగొట్టే వాళ్ళు ఆడుకుంటే ఎట్ట కుదురుద్ది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దెయ్యాలు ఎల్లగొట్టేవాళ్ళు కదా, నేను చూస్తే దెయ్యం భయపడాలా. హల్లెలూయా. ఉన్నది చేతిలో అధికారం అనే కర్ర. సముద్రాన్ని పాయలు చేసింది ఆ కర్రే. హల్లెలూయా. కర్ర ఉపయోగించాలి, పాయలు చేయాలి. దెయ్యములను ఎల్లగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును స్వస్థపరచుటకును అధికారం అనుగ్రహించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంట? ఉన్న అధికారాన్ని ఉపయోగించాలి. అవసరమైన కాడెళ్ళి ఆడకొచ్చిన స్తోత్రం కాపాడు, దీవించు, ఆశీర్వదించు, నువ్వే స్వస్థపరచుకో, బాగు చేసుకో అని బతిలాడి దెయ్యం పట్టిన వాళ్ళ ముందు పోయి మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే ఎటువంటిది? నవ్వుతుంది. నేను ఓన్లే, నువ్వు చెబితే నేను వింటానా? నేను ఆడకపోతా, నువ్వే పో. హల్లెలూయా. మరి ఏం చేయాలంటమ్మా? ఏం చేయాలంట? బతిలాడటం కాదు. సాయి కుక్క అటు పోరాదు బయటికి, మేము తింటున్నాం, అన్నం తిన్నాక తర్వాత వద్దుగల్లి అటు పో అన్నం అనుకో, పోద్ది. అది పోదు, అది కుక్క కాదు. ఏం చేయాలా? ఎదిరించాల, గద్దించాల, బంధించాల. నీ నోటి మాటే అధికారపూర్వకమైనదై ఆజ్ఞ జారీ చేయాలి. ఆమేన్. స్విచ్ ఎక్కడుంది? స్విచ్ ఎక్కడుంది? నీ నోట్లోనే ఉంది. వెండి బంగారం మా దగ్గర లేవు, కానీ కలిగిందే ఇస్తున్నాం. యేసు నామములో లేచి నడు, చేయి పట్టుకొని లేచి నడిచాడు లేదా అంటే బంధించటానికి, పరలోకంలో బంధించటానికి, పరలోకంలో అక్కడ విప్పటానికి నీ నోరే స్విచ్. స్విచ్ నొక్కంగానే ఏమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దెయ్యమా ఆమెను విడిచిపెట్టు, వెళ్ళిపో. ఎమ్మటే దెయ్యం వెళ్ళిపోయింది. ఆమెను అడ్డం పెట్టుకుని సంపాదించుకునే వాళ్ళకి కోపం వచ్చింది. రోజు సోది చెప్పించుకుని డబ్బులు సంపాదించుకుంటుంటే ఈయనేం పట్టరా నాయన, ఈ అమ్మాయికి పట్టిన దెయ్యాన్ని ఎలగొట్టేశాడు. ఆ దెయ్యం పోతే మాకు సంపాదన బతుకు బెదిరిపోద్ది అయితే అని పెద్ద గోల చేసేసారు. హల్లెలూయా.
ఒక్క మాటతోటే దెయ్యం వెళ్ళిపోయింది. ఎందుకని? అధికారం ఉంది కదా. కర్ర చేతికి ఇచ్చింది ఎందుకో వాడుకోమని. పక్క వాళ్ళని చెప్పండి. వందనాలు, నువ్వు అధికారివి, అడుక్కునేవాడివి కాదు, అడుక్కోవటం ఆపేసేయి. మరి ఏం చేయాలి? ఆజ్ఞాపించు. హల్లెలూయా. జ్వరమా విడిచిపెట్టు. ఎవరితో మాట్లాడాలా? రోగంతో మాట్లాడాలి. హల్లెలూయా. దెయ్యాలతో మాట్లాడాలా? ఎవరు? నువ్వే. హల్లెలూయా, హల్లెలూయా. రోగంతో మాట్లాడాలా? సముద్రమా నిమ్మలించు, గాలి తుఫాను ఆగో, ఆగినాయా లేదా? ఆగిని. సూర్యుడా అయ్యాను లోయలో ఆగో, ఆగిందా లేదా? ఎందుకు ఉంటుంది? మరి నీ సంగతి నువ్వు కూడా అట్నే ఆజ్ఞాపించాలా. హల్లెలూయా. నేను అంత పెద్ద భక్తురాలు కాదులే అయ్యో. హల్లెలూయా. నాకు అంత గొప్ప శక్తి లేదు. అంత శక్తి నీ శక్తి కాదు, అది దేవుని శక్తి. ఇక్కడ నువ్వు స్విచ్ అయ్యి అక్కడ ఆయన చేసే పని ఆయన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ నోట్లోనే స్విచ్ ఉంది. హల్లెలూయా. నీలోనే అధికారం ఉంది. దేవుడే ఇచ్చాడు, మనుషులు ఎవరే ఇచ్చింది కాదు. దేవుడిచ్చిన అధికారం. అవకాశం వచ్చినప్పుడు, అవసరం కలిగినప్పుడు, సందర్భాన్ని బట్టి ఆజ్ఞాపించాలి. ఆజ్ఞ జారీ చేయి. నేను చెబితే దెయ్యం పోద్దంటావా? అవిధేయుడు అయితే, నీవు సామాన్యంగా ఒక పట్టాన లోబడవైతే, నువ్వు చెప్పిన మాటకి దెయ్యం ఎట్ట లోబడుద్ది? తన్నులు తిని రావటం అయింది. మరి ఎట్ట చేయాలంటే ముందు నువ్వు దేవుడికి లోబడాలి. 2, ఆయన సన్నిధి నీ పక్కన ఉండేటట్టు చూసుకోవాలి. 3, నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? అవును, నేను ఆజ్ఞాపిస్తే ఇది జరుగుతుంది, నేను చెప్పినట్టు ఈ దెయ్యం లోబడుతుంది. నమ్మకం, విశ్వాసం నీకు ఉండాలి. నమ్మకం ఉండాలా? ఎందుకని? దేవుని వద్ద నుండి మాట తీసుకొని ఆ మాటను బయటకు వదలాల. ఆయన చెప్పాడు, చెప్పమన్నది నేను పలికాను, అంతే జరిగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు ప్రార్థనలో ఉన్నాడు. శిష్యుని పిలిచి, అబ్బాయి శిష్యుడువా, నువ్వు కొంచెం వెళ్ళి ఈ కర్ర తీసుకెళ్ళి అలా కొడుకు చచ్చాడంట, ఆ బిడ్డ మీద పెట్టి రాపో అని అంటే వెళ్ళాడు. సరే సార్ వెళ్తా సార్ అని నేను పోయాడు. కర్రాడు పెట్టాడు. ఏం కదల్లా. పిల్లోడు ఏం బతికాడయ్యా? పిల్లోడు చచ్చిపోయిన పిల్లోడు ఏం బతకల. మళ్ళీ కర్ర తీసుకుని వచ్చి, సార్ మీరు ఇచ్చిన కర్ర ఎత్తకెళ్ళా, చచ్చిన బిడ్డ మీద పెట్టా, నువ్వు చెప్పినట్టు చేశాను కానీ పిల్లడు బతకలేదు సార్ అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకని సార్? గుండె నిండా ఏంటంటే గుండె నిండా చెప్పరు, గుండె నిండా హల్లెలూయా ఏముంది? గుండె నిండా ఏముంది ఆయనకి? ఈ శిష్యుడు గారు కర్ర పెడితే, కర్రే మామూలు కర్ర కాదు, అది అధికారపూర్వకంగా గెహాజీకి చచ్చిపోయినాక ఎముక తగిలి కూడా సచ్చిన మరో శవం లేచిందే. అంత పవర్ఫుల్ ప్రవక్త చేతిలో ఉన్న కర్రది. గెహాజీ చేతికిచ్చి పంపిస్తే, పెట్టిరా బాబు సచ్చిన వాళ్ళ మీద అంటే కర్ర పెట్టాడు కానీ కార్యం జరగల. ఎందుకని? ఆయన కర్ర ఎత్తుకెళ్ళిన ఆయన గుండె నిండా ఏముంది? డబ్బు ఎటు వస్తుందా? ధనం, వ్యామోహం, డబ్బే డబ్బే డబ్బే. దేవుడు గుండె నిండా డబ్బే. ఎటు పోయినా డబ్బు రావాలా? ఆజ్ఞ అతిక్రమమే కావచ్చు, దేవునికి పిచ్చి కోపం రేకితిచ్చే పాపమే కావచ్చు, కానీ డబ్బు వస్తుందంటే చేసేస్తా. ఎంత మాత్రం పొలం ఏలు మీద వాలిన అది సేమే వదిలితే ఎగురుతూ ఉంటుంటుంది, లేదా నలిపెత్తే పేసర అయిపోయి చచ్చిపోదు. అంత మాత్రపు వాళ్ళం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బతికెత్తున్నాడు కాబట్టి, వదిలేస్తున్నాడు కాబట్టి మనం ఇంకా సజీవుల సంఖ్యలో బ్రతికే ఉన్నాం.
హల్లెలూయా. కానీ ఈయనకి ఏంటంటే గురువు గారు పక్కనే ఉంటున్నాడు కదా, చూసన్నా నేర్చుకోవాలి కదా. ఆయన కాదు అన్నాడు. కాదన్నప్పుడు కదిలాడుకుని ఉండాలి కదా, ఏదో కారణం ఉంటుంది, అందుకే ఈయన వద్దన్నాడు అని అర్థం చేసుకోకుండా ఏమన్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏమండి ఇప్పుడే ఎఫ్రాయిం నుంచి ఇద్దరు వచ్చారు, మా గురువు గారు పంపించారు, 2 మనకలు వెండి, 2 జాతల బట్టలు, అయ్యే ఇది అమ్మన్నాడు అని తీసుకెళ్ళిపో అని ఇస్తే తెచ్చుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. హల్లెలూయా. తెచ్చుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. ఎరగన్నట్టు వచ్చి పాస్టర్ గారి ముందు నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. గేహాజీ, ఎక్కడికి వెళ్ళావు? నీ దాసుడినైనా నేను ఎక్కడికి వెళ్ళలేదండి. నిజమేనా? అబద్ధాల కోరి, ధన వ్యామోహి, ధనపిచ్చోడు, గుండె నిండా ఏముంది? సరి లేదు. దేవుని దృష్టిలో ఇతని ప్రవర్తన, ఇతని ఆశ, ఆలోచన సరిగా లేదు. అందుకనే ఎత్తుకెళ్ళింది కర్ర పవర్ఫుల్లే, కానీ మోసుకెళ్ళిన వ్యక్తి ఏమంట? పవర్లెస్. హల్లెలూయా. ఎందుకని పవర్లెస్ అయిపోయింది? కరెంటు కట్ అయిపోయింది. ఎందుకనంట? ఎందుకంటే ఏం చేస్తా, గుండెలో ఇవే ఉంది. గుండె నిండా నువ్వేనయ్యా అని ఆయన పాట పాడుతూ చూడు. గుండె నిండా యేసయ్యే ఉన్నట్టుగానైతే, యేసయ్యను మోసుకొని పోయినట్టయితే, యేసయ్య సన్నిధి అతనికి తోడై వచ్చినట్టయితే, కర్ర పెట్టాక చచ్చిన మనిషి బతకుండా ఉంటాడు అంటవా? ఎందుకు బతకడు? నా శిష్యుడు పోయినా పర్వాలేదు, నేను కదా పంపిస్తుంది, నా చేతి కర్ర కదా నేను ఇచ్చి పంపిస్తుంది, కర్ర ఎత్తికెళ్ళాడు పెట్టో చాలు బతుకుతాడు. ఆయన ఉద్దేశం కరెక్టే, ఆయన నమ్మకం విశ్వాసం కరెక్టే. ఈ మోసుకెళ్ళాడే గెహాజీ, అతని గుండె నిండా ధన వ్యామోహమే ఉంది, డబ్బాసే ఉంది. పాస్టర్ గారు వద్దంటే నాకేమి, దేవుడు వద్దన్నా సరే, నేను మాత్రం చచ్చిపోయినా సరే, నా సంతానం తరతరాలు కుష్టు రోగం వచ్చి కుళ్ళిపోయి కప్పు కొట్టినా సరే, నేను మాత్రం డబ్బు తెచ్చుకోవాల్సిందే. అరే నీ డబ్బు ఆశ తగలవాడా? తరతరాలకు డబ్బు అనుకుని నువ్వు శాపాన్ని కొనిపెట్టావని తెలుసా? తెలియలా. డబ్బులు కూడబెట్టా, వెండి బంగారం తెచ్చిపెట్టా, బిడ్డ తరాలు తింటారు అనుకున్నావు, కానీ నీ హృదయం సరిగ్గా లేదు. ఒక ఆయన డబ్బు మూట తెచ్చి, పౌలు గారు, పాస్టర్ గారు అండి, నువ్వు ఎవరి మీద చేయి పెడితే వాళ్ళకి దేవుడు ఆత్మ వస్తుంది కదా, అట్టాగే రావాలా, నాకు కూడా ఆ వరం ఇవ్వా అని డబ్బు సంచి తెచ్చి పెట్టాడు. పాస్టర్ గారు చూసి, నీ ధనం నీతోటే నాశనం అయిపోద్ది, నీ హృదయం దేవుని దృష్టిలో సరిగ్గా లేదు, నీ హృదయపు ఆలోచనలు ఉన్నాయి, అవి సరిగా లేవు. అందువల్ల నువ్వు కోరుకుంటున్న కోరిక మంచిదే, దేవుని వరం అడుగుతున్నావు, డబ్బులు ఇచ్చి వరం కొనాలనుకుంటున్నావు. ఒరే నాయన, అది కరెక్ట్ కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. డబ్బులు ఇచ్చి దేవుని వరం కొంటావు, దేవుని ఆశీర్వాదం కొంటావు. ఆహా, కరెక్ట్ కాదు. హల్లెలూయా. అందరూ అంట్లు కడుగుతున్నారు, అందరు మందిరం ఓడుతున్నారు, అందరు సేవ చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, ప్రతిఫలం అనుభవిస్తున్నారు. ఇదిగో నేను వచ్చి ఆడ అంట్లు గడిగేది కాదు, మందిరం ఊడిచే పని, అది జరగని పని. కావాలంటే 100 రూపాయలు ఇస్తా, కానీ ఈ 100 రూపాయలు ఎవరికన్నా ఇచ్చి అంట్లు కడగమని చెప్పు, అంట్లు మందిరంలో అది కొద్ది ఓడమని చెప్పు, 100 కాకపోతే 500 ఇస్తా, ఊడ్చిపెట్టమని చెప్పు, వాళ్ళకి డబ్బులు ఇసిరేస్తా. ఏది కరెక్ట్ అంటావు? డబ్బు ఇచ్చి దేవుని వరం పొందటమా? కాదు, కరెక్ట్ కాదు అది. హల్లెలూయా. నేరుగా అసలు ఆయనే వచ్చాడు. హల్లెలూయా. ప్రార్థన చేశాడు 7 సార్లు, హచ్ హచ్ అని 9 సచ్చని పిల్లలు లేచుకొచ్చాడు, బాగా అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అధికారం అనే కర్ర నీ చేతిలోనే ఉంది, ఉపయోగించాలా? ఎలాగా? దేవుని సన్నిధి ఉండేటట్టు చూసుకో. హల్లెలూయా. దేవుడు నీతో ఉన్నాడా, సంబంధం తెగిపోయిందా, కలిసే ఉందా చూసుకో. ఆయన మీద నమ్మకం విశ్వాసం సాలినంత ఉందా లేదా చూసుకో. అనుమానం రానియకూడదు. నేను ప్రార్థన చేస్తా, ఈ దెయ్యం వెళ్ళిపోద్ది, నమ్మకం ఉంచు. హల్లెలూయా.
నీ నోటి మాటకు ఒక అధికారం ఉంది. దేవుడిచ్చిన అధికారంతో ఆజ్ఞాపిస్తున్నావు. ఆ దెయ్యమైన వెళ్ళిపోద్ది, రోగమైన తగ్గిపోద్ది, అద్భుతం జరుగుతుంది. ఆమేన్. కాబట్టి అధికారం అనే కర్ర నీ చేతిలోనే ఉంది. అవసరం వచ్చిన చోట వాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, దేవుడు తన ఆత్మతో నన్ను నింపాడు. ఎందుకని? చెరలో ఉన్న వారిని విడిపించాల. ఆమేన్. 2, నలిగిన వారికి విడుదల కలుగజేయాల. అదేంది? చెరలో ఉండటం అంటే కొంతమంది వ్యాధి చెరగా ఉంటుంది, కొంతమందికి ఆర్థిక ఇబ్బంది, అదొక బంధకం చెరసాలలాగా ఉంటుంది. ఏం చేస్తావు? అప్పులు ఉన్నాయి, పోలేను, ఏం చేయలేను, ఏం కొనలేను, నా వల్ల కాదు. కొన్ని చెరలాగా ఉంటాయి. ఆ చెరల నుంచి నువ్వే విడిపించాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఆ ఊరికి వస్తున్నాడు, పడవ దిగాడు, అంతే పరిగెత్తుకుంటూ ఒక ఆయన వచ్చాడు. ఏం పేరు నీ పేరు? శానా. మేము చాలా మంది ఉన్నాం, వెళ్ళిపోండి. అయ్యో మమ్మల్ని పంపించావు పాతాళానికి, అప్పుడే పంపి మాకయ్యా, అలా పందుల్లోకి పంపిరాదు. సరిపోండి నన్ను. అన్నీ పోయి పందులో పడ్డాయి. ఇన్ని వేల దయ్యాలన్నీ పోయి పందులో పడ్డాయి. ఇతను బుద్ధిమంతుడై బట్టలు కట్టుకొని యేసయ్య పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటున్నాడు. ఊర్లో జనం అంతా వచ్చారు, ఆశ్చర్యపోయారు. విడుదల కలిగింది. చెరలో నుంచి విడిపించబడ్డాడు. ఇప్పటిదాకా చెరసాల్లాగా బంధించి ఉంచాడు కాబట్టి, వాడి బంధకంలో ఉన్నాడు కాబట్టి బట్టలు కట్టినా ఉంచుకోడు, తీసేస్తాడు. ఇప్పుడు విడుదల పొందాడు. హల్లెలూయా. అలాగనే కొన్ని వ్యాధులు ఉంటాయి, ఆ దయ్యాల వల్లనే వాళ్ళు ఆ చెరసాల్లో ఉండి ఆ రోగం ఈ రోగం అని ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ కానీ వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఏయో టెస్టులు చేస్తారు. చేసి బాధ తగ్గలేదు కదా అంటే ఏదో కొద్దిగా తేడా ఉందలే అంటారు. హల్లెలూయా. వాళ్ళకి అర్థం కాక ఏడ కాదులే తగ్గలేదు, ఇంకొక ఆసుపత్రి అంటారు. ఆడకపోతే ఇంకొక రకంగా చెబుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. అస్సలు కారణం ఏంటంటే దాని వెనక అస్సలు రహస్యం అది దురాత్మ ప్రభావం. దెయ్యం రకరకాలైనటువంటి తంత్ర కుయుక్తులుగా మారుస్తూ ఉంటుంది. అందుకే వాడి పేరే తంత్రగాడు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని ఆసుపత్రి తిప్పినా, మార్చి ఎన్ని రకాల మందులు వాడినా ఆ రోగం తగ్గట్లా. కాసేపు చెవులో నొప్పి అంటాడు, కాసేపు మోకాలు నొప్పి అంటాడు, కాసేపు పుట్లో నొప్పి అంటాడు, కాసేపు తలకాయ నొప్పి అంటాడు. ఏంద్రా నాయన ఈ బాధ ఏంద్రా? అన్ని స్కానింగ్లోని ఎక్స్రేలని అన్ని టెస్టులన్నీ అయిపోతున్నాయి, కానీ డబ్బులన్నీ టెస్టులకు పోతున్నాయి, కానీ పలానా రోగం అని తేల్తల్లా. అంటే దాని అర్థం ఇది దెయ్యం పెడుతున్న బాధ అని గుర్తుంచుకోవాలి. అర్థం చేసుకుని యేసయ్య కాడకపోతే ఊరకనే పోద్ది. లేదంటే నీ పోటీ దేవుని బిడ్డల దగ్గరికి వస్తే మీరేం చేస్తారు? మీ దగ్గర అధికారం ఉంది కదా, అధికారం అనే కర్రతో పట్టున ఒక దెబ్బ కొడితే, నిజంగా కర్ర పెట్టి కొట్టబాకండి, అధికారంతో నోటితోటి స్విచ్ చేయండి. ఏసునామంలో అయ్యమా వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపోద్ది. హల్లెలూయా. దానికి ఏం చేయాలంట? 1, దేవుడు నీకు తోడై ఉండాలి. ఆమేన్. 2, నేను ప్రార్థన చేస్తే ఈ దెయ్యం వెళ్ళిపోద్ది, ఈ రోగం తగ్గిపోద్ది అని నమ్మకం, విశ్వాసం నీకు ఉండాలి. 3, ఏంటంట? అధికారపూర్వకంగా నువ్వు ఆజ్ఞాపించాలి. హల్లెలూయా. రోగమా వెళ్ళిపో, హల్లెలూయా, ఆజ్ఞాపించు. అప్పుడేం జరుగుతుంది? హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకునేలా నువ్వు రక్షించబడతావు. ఈ అద్భుతం జరుగుద్దని విశ్వాసంతో నోరు తెరిచి పలుకు, అద్భుతం జరుగుద్ది. హల్లెలూయా. అప్పటిదాకా అర్థం తెలియలా. కర్ర అయితే చేతిలోనే ఉంది, పాయల చెయ్యలా, ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చెయ్యలా. కర్ర ఉంది కానీ దాన్ని వాడటం తెలుసుకోవాలా. కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పాడు, నాకెందుకు ప్రార్థన చేస్తున్నావు, కర్ర వాడు, పాయలు చెయ్యి, ఆరిన నేలను అవతలకి వెళ్ళమను, ఆజ్ఞాపించు. అట్టగే ప్రభా అలాగే చేశాడు.
హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, మోషే వలె నీవు కూడా అధికారం కలిగిన వ్యక్తివి. అడుక్కోవటం ఆపేసాయి. దేవుని సన్నిధి నీతో ఉండేటట్టు చూసుకో. విశ్వాసంతో నోటి మాట పలుకు, నీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి. నీవు పలికిన మాట నెరవేరుతుంది. ఆ రీతిగా దేవుడు నిన్ను అభిషేకించి వాడుకొనుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. చేతులెత్తుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. నువ్వు ఇచ్చిన అధికారం అనే కర్ర వినియోగించి అద్భుతాలు చేసి చెరలో ఉన్న వారికి విడుదల, నలిగిన వారికి విడుదల కలుగు చేసే వ్యక్తిగా నన్ను బలపరిచి వాడుకోయ్యా. నువ్వు ఇచ్చిన అధికారాన్ని వాడక మూలన పెట్టా. ఇకనైనా వాడుకోవటానికి, నీ నామాన్ని హెచ్చించటానికి, నీ ద్వారా వాడబడటానికి, నీ చేత వాడబడు పాత్రగా నువ్వు వాడుకోవటానికి అందుబాటులో ఉండే సాధనంగా నన్ను సిద్ధపరచయ్యా. నన్ను వాడుకోయ్యా. యేసయ్యా నన్ను కూడా వాడుకోయ్యా. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. చేతులెత్తి కళ్ళు మూసుకొని, నీవు నాకు ఇచ్చిన అధికారాన్ని నేను వినియోగించుకోలేకపోయా, క్షమించయ్యా. నీ మాట వింటా, నీవు నాకు తోడుగా రావాలి. నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు లేకుండా నేనేం ఎక్కడికి వెళ్ళలేను, ఏమీ చేయలేను, నేనేది సాధించలేను. నీ నుంచి వేరై నేను ఎండిపోవటం తప్ప నేనేం చేయలేనయ్యా. నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉండాలా, నాతో కూడా నువ్వు రావాలా. యేసయ్యా, ఏ ఉద్దేశంతో నన్ను రక్షించుకున్నావో, ఏ ఆలోచనతో నన్ను పిలుచుకున్నావో ఆ ఉద్దేశం నా ద్వారా జరగాల. నేను బలహీనుడైన దాసుడిని, దాసురాల్ని. నీ బలంతో నేను ఏదైనా సాధించగలుగుతా, ఏదైనా చేయగలుగుతా, ఎక్కడికైనా వెళ్ళగలుగుతా. నీవు లేకుండా నేనేం చేయలేనయ్యా. నిష్ప్రయోజకుడైన దాసుడిని, నన్ను బలపరిచి వాడుకోయ్యా. నిమిత్త మాత్రుడినయ్యా. కేవలం నీ కృపతో బ్రతికిచ్చావు, నీ దయతో ఇంతవరకు నడిపించావు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నీ కృప, నీ దయ. నా ఎడల జాలి పడండి, కనికరించండి. నీవు ఇచ్చిన అధికారాన్ని గుర్తించి, గ్రహించి, అర్థం చేసుకొని అవసరమైన చోట దాన్ని వాడుకోవటానికి నన్ను బలపరచయ్యా. నన్ను అభిషేకించయ్యా. నన్ను వాడుకో దేవా. నన్ను వినియోగించుకోండి దేవా. నీ చేతి కింద అణిగి మణిగి ఉంటాను. సరి అయిన సమయంలో, తగిన సమయానికి నన్ను హెచ్చించువాడవు నీవే. నన్ను వాడుకునేవాడివి నీవే. నీవు నాకు కావాలయ్యా. నాతో కూడా నువ్వు రావాలి సయ్యా. నీవు లేకపోతే నేనేం చేయలేనయ్యా. లోటుపాట్లుంటే క్షమించండి. నీ రక్తంతో నన్ను కడగండి. నా బలహీనతలన్నీ తొలగించండి. నీతో నా బంధం కరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉండాలి. అవును, నీతో సహవాసం నాకు కావాలయ్యా. నీవు లేకపోతే నేనేం చేయగలనయ్యా. నీవు నాకు తోడై ఉండాలా. నీ యందు పూర్ణ విశ్వాసంతో నీ మాటను అధికారపూర్వకంగా ఆజ్ఞాపించటం నాకు నేర్పించండి. ఆజ్ఞ జారీ చేసిన వెంటనే ఈ లోకంలో మీరు వేటిని బంధిస్తారు, అది పరలోకంలో బంధించబడుతుందని చెప్పిన రీతిగా, అవును, నా నోటి మాట పరలోకంలో స్విచ్ చేసినట్టు ఉండాలి. పరలోకానికి నా నోటికి బంధం కలిగి ఉండాలి. కనెక్షన్ సరిగా ఉండాలి. ఎక్కడైనా నీకు నాకు సంబంధం తెంచే ఏదైనా నాలో లోటు ఉంటే ఏ బంధం నన్ను తెంచకూడదయ్యా. నీ నుంచి నన్ను వేరు చేసేది అది ఏదైనా నాకు వద్దయ్యా. నీ సంబంధం, నీతో నేను కలిసి మన ఇద్దరం ఏకమై ఉండాల. మన ఇద్దరిని వేరు చేసే ఏ బంధం నాకు వద్దయ్యా. తొలగించండి. నీ మీదే నా దృష్టి నిలబెట్టి
నీ మీదనే నా ఆలోచనన్ని నిలుపుకొని నా ఆశలన్నీ నీ యందే పెట్టుకొని నేను ఆత్మీయంగా ఎదగాలయ్యా. నన్ను ఆత్మలో బలపరచయ్యా. నన్ను అభిషేకించి వాడుకో యేసయ్యా. అడుగుదాం నోరు తెరిచి అడగండి. ఎంతకాలం భక్తి చేసి కూడా శక్తిహీనమైన భక్తి, హీనమైన నమ్మకార్థమైన భక్తి వద్దు నాయన, ఇక చాలు, జరిగిపోయిన కాలమే ఇక చాలు. ఇకనైనా నన్ను బలవంతుని చేతిలో బాణంలాగా నోటి నుంచి వెలువడిన వాక్కు ఏది జరగకుండా వెనక్కి రాకూడదు నాయన. ఆకాశం నుంచి విడుదలైనటువంటి చినుకు భూమిని తాకకుండా ఎవడో ఏ రీతిగా ఆపజాలరో నేను నోటితో నీ సన్నిధి నాకు తోడుగా ఉంచుకొని నీ యందు పూర్ణ విశ్వాసాన్ని కలిగి అధికారపూర్వకంగా నేను పలికే ప్రతి వాక్కు జరగాలి. చెరలో ఉన్న అనేక ఆత్మలు విడిపించబడాలి. నలిగిపోతున్న అనేక జీవితాలకు విడుదల కలగాలి. నా వల్ల అనేకులకు మేలు కలగాలి. అనేకులకు మేలు చేసే వ్యక్తిగా నన్ను వాడుకో యేసయ్యా. అడుగుదాం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఎంతకాలం నామకార్థంగా పేరుకు ప్రార్థన, పక్కవారు నన్ను చూసి నవ్వుకోకూడదయ్యా. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తున్నారే, ఎంతకాలంగా భక్తి చేస్తున్నారే, ఫలితం ప్రయోజనం ఏది? మార్పు కావాలి. పరిపూర్ణమైన మార్పు నాలో తీసుకురయ్యా. లోకాన్ని కానీ, లోకంలో ఉన్నదాన్ని కానీ, లోకస్తులైన వారిని కానీ నేను ప్రేమించక నిన్నే ప్రేమించి నీలో ఉన్న శక్తిని, నీ యందు భక్తిలో శక్తి ఉన్నదని గుర్తించి శక్తి కలిగిన భక్తి చేసే బిడ్డగా నన్ను మార్చయ్యా. వాడుకోండి యేసయ్యా. ప్రార్థన చేద్దాం. దయాళుడైన దేవా, నీకు వందనాలు. కూడి వచ్చిన నీ పిల్లలందరిని బట్టి స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన వాక్కుకై స్తోత్రాలు. నీ కృపగల హస్తాన్ని చాపండి దేవా. చెరలో ఉన్న వారిని విడిపించుటకును, నలిగిన వారిని విడిపించుటకును ఆత్మతో నింపి దేవా, ఈ లోకంలోకి మమ్మల్ని పంపినందుకు నీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని పుట్టించిన ఉద్దేశం, ఈ లోకంలో మమ్మల్ని పంపిన ఉద్దేశం నెరవేర్చువారిగా మేము ఉండటానికి కృపమ్మని ప్రార్థిస్తున్నాం. బలపరచండి. పరిపూర్ణంగా నీ బిడ్డలకొక్కరిని పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేయండి. తద్వారా నీ సన్నిధి మోసుకెళ్ళే వారిగా ఉండనివ్వండి. నీవు తోడుండగా అది దెయ్యమే అయినా, అది బంధకాలే అయినా, అది సాతానే అయినా, అది వ్యాధి అయినా, ఏది మా ఎదుట నిలవనేరదు. ఆ రీతిగా అద్భుతాలు ఒక్కొక్కరి ద్వారా జరిగించుమని నీ నామ మహిమాద్వాన్ని బిడ్డలను బలవంతుని చేతిలో బాణాలుగా సిద్ధపరిచి వాడుకొని ఘనత మహిమ మీరే పొందమని, మహిమ గల రాకకై నీ బిడ్డలందరినీ సిద్ధపరిచి మహిమ పొందమని, మహిమతో రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడేయండి నడిపించును గాక. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును జరగబోతున్న కూటాలకు ఆయన సన్నిధి తోడయ్యుండి నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరికి వందనాలు. కరుణగలా నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా. కలతలు ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. కరుణగలా నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా. కలతలు ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. నీ మాటే నాకు ప్రాణం, నీ
నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు సర్వం, నీ మాటలో ఉంది జీవం. కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా. కలతలు ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా. కలతలు ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు సర్వం, నీ మాటలో ఉంది జీవం, నీ మాటలో ఉంది జీవం. ఈ లోకయాత్రలో నా ఒంటరి పయనంలో ఎందరెందరో నన్ను దూషించినారయ్యా, అవమానించారయ్యా. ఈ లోకయాత్రలో నా ఒంటరి పయనంలో ఎందరెందరో నన్ను దూషించినారయ్యా, అవమానించారయ్యా. ఈ మనుషుల మాటలలో ఆదరణే లేదయ్యా, ఈ మనుషుల మాటలలో ఆదరణే లేదయ్యా. నీ మాటతో నన్ను ఆదరించినవయ్యా, నీ మాటతో నన్ను ఆదరించినవయ్యా. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు సర్వం, నీ మాటలో ఉంది జీవం. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు సర్వం, నీ మాటలో ఉంది జీవం. కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా. కలతలు ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా. కలతలు ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. ఆత్మీయ యాత్రలో నీ సన్నిధానంలో నీ వాక్యముతో బలపరచినావయ్యా, నెమ్మదినిచ్చావయ్యా. ఆత్మీయ యాత్రలో నీ సన్నిధానంలో నీ వాక్యముతో బలపరచినావయ్యా, నెమ్మదినిచ్చావయ్యా. నీ కృపక్షేమమునే నా ఎంటే వచ్చనయ్యా, నీ కృపక్షేమమునే నా ఎంటే వచ్చనయ్యా. నీ సన్నిధిలో నన్ను ధైర్యపరచినవయ్యా, నీ సన్నిధిలో నన్ను ధైర్యపరచినవయ్యా. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు సర్వం, నీ మాటలో ఉంది జీవం, నీ మాటలో ఉంది జీవం. కరుణగల నీ మాట
నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు సర్వం, నీ మాటలో ఉంది జీవం, నీ మాటలో ఉంది జీవం. కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా. కలతలో ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా. కలతలో ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు సర్వం, నీ మాటలో ఉంది జీవం. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు ప్రాణం, నీ మాటలో ఉంది జీవం, నీ మాటలో ఉంది జీవం, నీ మాటలో ఉంది జీవం. కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా. ఈ లోకయాత్రలో నా ఒంటరి పయనంలో ఎందరెందరో నన్ను దూషించినారయ్యా, అవమానించారయ్యా. ఈ లోకయాత్రలో నా ఒంటరి పయనంలో ఎందరెందరో నన్ను దూషించినారయ్యా, అవమానించారయ్యా. ఈ మనుషుల మాటలను ఆదరణే లేదయ్యా, ఈ మనుషుల మాటలను ఆదరణే లేదయ్యా. నీ మాటతో నన్ను ఆదరించినవయ్యా, నీ మాటతో నన్ను ఆదరించినవయ్యా. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు సర్వం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటలో ఉంది జీవం. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు సర్వం, నీ మాటలో ఉంది జీవం. కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా. కలతలు ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా. కలతలు ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు సర్వం, నీ మాటే నాకు జీవం, నీ మాటలో ఉంది జీవం, నీ మాటలో ఉంది జీవం, నీ మాటలో ఉంది జీవం, నీ మాటలో ఉంది జీవం. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు సర్వం, నీ మాటలో ఉంది జీవం, నీ మాటలో ఉంది జీవం, నీ మాటలో ఉంది జీవం. కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా. కలతలు ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా, ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా, ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా.
ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా. కలతలు ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు సర్వం. నీ మాటలో ఉంది జీవం, 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 నీ మాటలో ఉంది జీవం. రవణ శకనది అందర వలివికరమస్య రగ్యారర్యాందర విలివి కౌశనదరాది అందిరి విలివి తిరివి నమనత్యందర వలవం రివన కరవద్యార వలివి కౌశకనది అందర వలివి కౌదరమస్యరవదిరి. నీ మాటలో ఉంది జీవం, నీ మాటలో ఉంది జీవం, నీ మాటతో నన్ను ఆదరించినవయ్యా. నీ మాటతో నన్ను ఆదరించినవయ్యా. నీ మాటతో నన్ను ఆదరించినవయ్యా. నీ మాటతో నన్ను బలపరచినవయ్యా. నీ మాటతో నన్ను బలపరచినవయ్యా. నీ మాటలో ఉంది జీవం, నీ మాటలో ఉంది జీవం. హల్లెలూయా.